తెల్లారేసరికి కలర్ మారిపోయింది, సౌండ్ పెరిగిపోయింది. మెరీనా బీచ్లో మారిన సీన్ చూసి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. వందల మంది, లక్ష మందిగా ఎలా అయ్యారంటూ తలలు పట్టుకున్నారు. ఇంత తొందరగా జల్లికట్టు ఫైట్ ఎలా పెరిగిపోయిందంటూ ఎంక్వైరీ మొదలుపెట్టారు. అసలు విషయం తెలిసింది. తిరగాల్సింది రోడ్డు మీద కాదని తెలిసొచ్చింది. అందుకే ఇక బూజు పట్టిన తమ ఓల్డ్ మోడల్ స్టైల్కు సెలవు చెప్పేశారు. అప్డేటెడ్గా ఉంటూ అప్గ్రేడ్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు. జల్లికట్టు ఉద్యమం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తమిళనాడు పోలీసులకు మాత్రం పెద్ద పాఠమే నేర్పించింది. ఆ పోరు రాత్రికి రాత్రి పెరిగిపోయిన తీరు చూసిన పోలీసులకు కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదట ఒక 50 మంది మాత్రమే మెరీనా బీచ్లో పోగయ్యారు. ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. కొన్ని గంటల్లోనే వందల మంది, వేల మంది వచ్చేశారు. అయినా పోలీసులు కంగారు పడలేదు. వీళ్లను మేనేజ్ చేయొచ్చనుకుని కొంతమంది పోలీసుల్ని బీచ్లో పెట్టేసి చూసుకోమని పెద్దలంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వానికి ఆందోళన జరుగుతున్నట్లు ఓ రిపోర్ట్ ఇచ్చేశారు. కానీ తెల్లవారేసరికి వాళ్ల ఫోనులు మోగాయి. విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. మెరీనా బీచ్లో 10,000 మంది కాదు, లక్షల మంది వచ్చేశారని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. సీఎంతో సహా మంత్రులంతా ఫోన్లు చేస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. ఇక ఆ ఎపిసోడ్ ఎంత దూరం పోయిందో, ఆర్డినెన్స్ ఎలా తెచ్చిందో అందరికీ తెలిసింది. అసలు లక్షల మంది ఇంత తక్కువ టైంలో ఎలా పోగయ్యారనేది ఎంక్వైరీ చేశారు. సోషల్ నెట్వర్క్ దీనికి కారణమని తెలుసుకున్నారు. మెరీనా బీచ్ ఆందోళన మొదలయ్యాక పోలీసులు అన్ని పార్టీ ఆఫీసులు, కాలేజీలన్నింటి దగ్గర ఎంక్వైరీ చేశారు. కానీ సోషల్ మీడియాను మాత్రం ఫాలో కాలేదు. అసలు కథంతా నడిచింది అంతా దానిలోనే అని అర్థమయ్యాక రూట్ మార్చారు. ఇక పోలీసులకు సోషల్ మీడియా పాఠాలు మొదలుపెట్టారు. వాటిల్లో ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయో, ఎలాంటి పోస్టులు పెడుతున్నారో గమనించడం ఎలాగో నేర్పించారు. ఇక పోలీసులకు సోషల్ మీడియా పాఠాలు మొదలుపెట్టారు. వాటిల్లో ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయో, ఎలాంటి పోస్టులు పెడుతున్నారో గమనించడం ఎలాగో నేర్పించారు. ఎలాంటి మెసేజ్ అయినా వైరల్లా వెళ్లిపోతోంది. దాన్ని పెట్టేవాళ్లెవరు, దానికి లైక్స్ కొడుతున్నదెవరు, ఫాలో అవుతున్నదెవరు అన్ని అబ్జర్వ్ చేయడం ఎలాగో చెబుతున్నారు. ఇక ఎలాంటి ఉద్యమం అయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా స్పీడ్గా వెళ్లిపోతుంది. అంతే స్పీడ్గా దాన్ని ఫాలో అయ్యి ఎదురొచ్చి అడ్డుకోవడం ఎలాగో తమిళనాడు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.